హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో చాలా రుచిగా తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రోజు ప్రతి ఒక్కరింట్లో పప్పు తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే కొంతమందికి పప్పు చాలా ఈజీ అయినప్పటికీ సరిగా కుదరదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా వస్తుంది. ముందుగా నేను ఇక్కడ తోటకూరను 2 చిన్న సైజు కట్టలు తీసుకొని మంచిగా సాల్ట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కుక్కర్లోకి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తోటి 1 గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు నేనైతే ఇక్కడ ఏం నానపెట్టలేదండి. ఒకవేళ మీకు కావాలంటే ఒక అరగంట సేపు నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 10 పచ్చిమిర్చి, అలాగే 3 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను ఒక పక్కకు ఉంచుకోండి. పప్పు మెదుపుకునేటప్పుడు ఈ ఆకుకూరను పక్కకు తీసేసుకొని మెదుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చింతపండు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వేపించుకోండి. ఈ విధంగా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కరు పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పైన ఉన్న ఆకుకూరని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. నేను ఆకుకూరతో పాటు పప్పును మెదపను, ఎందుకంటే అక్కడక్కడ ఆకు కనబడతా ఉంటే పప్పు చూసేకి కూడా బాగుంటుంది, తినేటందుకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే కల్లుప్పు అయినా వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితోటి మెదిపేసుకుందాం. పప్పుని మరీ మెత్తగా మెదిపినా కూడా రుచి అంత బాగోదండి. ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకు తీసుకున్నటువంటి తోటకూరని ఇందులోకి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్గా అలా పప్పు గుత్తితోటి మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిగితే సరిపోతుందండి, మరి మెత్తగా మెదుపుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, అలాగే ఆవాలు వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. పోపు అనేది మరీ ఎక్కువగా వేగకూడదండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు అనేది ఈ విధంగా వేగాలండి, అలాగని మరీ ఎక్కువగా వేగకూడదు, మాడినా కూడా పప్పు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేస్తున్నాను. నాకు ఈ విధంగా తాలింపులో వేయడం కొత్తిమీర చాలా ఇష్టం అండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనము మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే అదే కుక్కర్లోనే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. మీకు పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పప్పుని 2-3 నిమిషాల పాటు ఇలా మరగనివ్వండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేనైతే పప్పులోకి ఎటువంటి కారం పొడి అయితే యాడ్ చేయనండి. రాయలసీమ స్టైల్లో పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటాము. పప్పు అయితే ఆల్మోస్ట్ అలాగనే చేస్తూ ఉంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.